శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి వంగల్పూడి అనిత ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇక ఈ సందర్భంగా దాతల సహకారంతో నిర్మించిన నిత్య పూజల మందిరం, రెండో యాగశాలను కూడా వారు ప్రారంభించనున్నారు. ఈ ఏడాది భక్తుల సౌకర్యానికి, భద్రతకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. గతంలో క్యూలైన్ విధానంలో ఇనుప కంచెల వల్ల పలువురు భక్తులకు గాయాలయ్యాయన్న ఉద్దేశంతో వాటి స్థానంలో ఈసారి సురక్షితమైన ఫ్రేమ్ మోడల్ క్యూ లైన్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు బయటకు వచ్చేందుకు వీలుగా ప్రతి 50 మీటర్లకు ఒక ఎమర్జెన్సీ గేట్ను అమర్చారు. ఆ ద్వారానికి ఎరుపు రంగు వేసి ప్రత్యేక బోర్డులతో స్పష్టంగా గుర్తించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నవరాత్రుల్లో భాగంగా 500 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ను రద్దు చేసి కేవలం 300, 100 రూపాయలు ఉచిత దర్శన క్యూ లైన్లను మాత్రమే అందుబాటులోకి ఉంచినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. దర్శనం ముగిశాక భక్తులు సులభంగా రహదారి దాటేందుకు రథం సెంటర్ వద్ద క్యూ లైన్ల పైనుంచి కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. దీనివల్ల కుమ్మరపాలెం వైపు వెళ్లే భక్తుల ప్రయాణం సులభతరం కానుందన్నారు. ఉత్సవాల బందోబస్తు కోసం మొత్తం 6000 మంది పోలీసు సిబ్బందిని మోహరించామని పోలీసు శాఖ తెలిపింది. దేవాదాయ శాఖ నుంచి 500 మంది, పారిశుద్ధ్య నిర్వహణకు 1400 మంది కార్మికులు 3 షిఫ్టుల్లో విధులు నిర్వర్తించనున్నారు. మొత్తం మీద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కిషోర్ అందిస్తారు. నాగేశ్వర్ చెప్పండి. పద్మ, థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి విజయవాడలో దుర్గా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా ఎవరైతే అమ్మవారి దర్శనార్థం వస్తారో వచ్చే భక్తులకి అంతరాయ దర్శనం కాకుండా త్వరితగతిన దర్శనం అయ్యేందుకు మామూలు దర్శనాన్ని భక్తుల కోసం కేటాయించడం జరిగింది. అందువల్ల 500 రూపాయల దర్శనాన్ని రద్దు చేసేసి 100 రూపాయలు, 300 రూపాయల దర్శనాన్ని మాత్రమే భక్తులకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా విఐపీలు వచ్చినా సరే మామూలు దర్శనం అమ్మవారిని చేసుకునే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఇవే కాకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు కూడా లేకుండా గతంలో జరిగినటువంటి తప్పిదాలు దృష్టిలో పెట్టుకొని ఈసారి కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఎప్పటికప్పుడు మంత్రులందరూ కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటా, రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటా, ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పోలీస్ యంత్రాంగం తరపు నుంచి 6000 మంది పోలీసులను బందోబస్తుకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి పారిశుద్ధ్య ఇబ్బందులు కూడా లేకుండా పారిశుద్ధ్య కార్మికులను 1400 మందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇది వీళ్ళే కాకుండా దేవాదాయ శాఖ తరఫున కూడా 500 మంది ఉద్యోగులను ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ ని మోడల్ గెస్ట్ హౌస్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏదైతే భక్తులందరూ ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా ఎక్కడైనా ఇబ్బందులు వస్తున్నాయా, ఏం జరుగుతుంది ఆ కమాండ్ కంట్రోల్ ద్వారా పరిశీలించేందుకు కూడా మొత్తం సీసీ ఫుటేజ్ కి సంబంధించినటువంటి సెటప్ అంతా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టేసి ఎక్కడికక్కడ అధికారులందరినీ కూడా సన్నద్ధం చేయడం జరిగింది. ఇంకో పక్క కలెక్టరు, అదేవిధంగా విజయవాడ సిపి కూడా ఎప్పటికప్పుడు దుర్గా అమ్మవారి ప్రాంగణానికి వచ్చేసి అక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలిస్తూ భక్తులకి కల్పిస్తున్నటువంటి సౌకర్యాల గురించి కూడా ఆరాధిస్తా ఉన్నారు. మొత్తం మంత్రులు కూడా ప్రజలతోటి మమేకం అవుతా ఏమైనా మెరుగుపరచాలా, ఏమైనా సౌకర్యాలు కావాలంటా కూడా ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాన్ని కూటమి ప్రభుత్వం అయితే ప్రెస్టేజ్ గా తీసుకొని గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఈసారి జరగకుండా అన్ని కూడా కొత్త రకమైన ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. పద్మ, శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి వంగల్పూడి అనిత ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇక ఈ సందర్భంగా దాతల సహకారంతో నిర్మించిన నిత్య పూజల మందిరం, రెండో యాగశాలను కూడా వారు ప్రారంభించనున్నారు. ఈ ఏడాది భక్తుల సౌకర్యానికి, భద్రతకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. గతంలో క్యూలైన్ విధానంలో ఇనుప కంచెల వల్ల పలువురు భక్తులకు గాయాలయ్యాయన్న ఉద్దేశంతో వాటి స్థానంలో ఈసారి సురక్షితమైన ఫ్రేమ్ మోడల్ క్యూ లైన్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో భక్తులు బయటకు వచ్చేందుకు వీలుగా ప్రతి 50 మీటర్లకు ఒక ఎమర్జెన్సీ గేట్ను అమర్చారు. ఆ ద్వారానికి ఎరుపు రంగు వేసి ప్రత్యేక బోర్డులతో స్పష్టంగా గుర్తించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నవరాత్రుల్లో భాగంగా 500 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ను రద్దు చేసి కేవలం 300, 100 రూపాయలు ఉచిత దర్శన క్యూ లైన్లను మాత్రమే అందుబాటులోకి ఉంచినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. దర్శనం ముగిశాక భక్తులు సులభంగా రహదారి దాటేందుకు రథం సెంటర్ వద్ద క్యూ లైన్ల పైనుంచి కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. దీనివల్ల కుమ్మరపాలెం వైపు వెళ్లే భక్తుల ప్రయాణం సులభతరం కానుందన్నారు. ఉత్సవాల బందోబస్తు కోసం మొత్తం 6000 మంది పోలీసు సిబ్బందిని మోహరించామని పోలీస్ శాఖ తెలిపింది. దేవాదాయ శాఖ నుంచి 500 మంది, పారిశుద్ధ్య నిర్వహణకు 1400 మంది కార్మికులు 3 షిఫ్టుల్లో విధులు నిర్వర్తించనున్నారు. మొత్తం మీద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కిషోర్ అందిస్తారు. నాగేశ్వర్ చెప్పండి. పద్మ, థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి విజయవాడలో దుర్గా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా ఎవరైతే అమ్మవారి దర్శనార్థం వస్తారో వచ్చే భక్తులకి అంతరాయ దర్శనం కాకుండా త్వరితగతిన దర్శనం అయ్యేందుకు మామూలు దర్శనాన్ని భక్తుల కోసం కేటాయించడం జరిగింది. అందువల్ల 500 రూపాయల దర్శనాన్ని రద్దు చేసేసి 100 రూపాయలు, 300 రూపాయల దర్శనాన్ని మాత్రమే భక్తులకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా విఐపీలు వచ్చినా సరే మామూలు దర్శనం అమ్మవారిని చేసుకునే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఇవే కాకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు కూడా లేకుండా గతంలో జరిగినటువంటి తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఎప్పటికప్పుడు మంత్రులందరూ కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటా, రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటా, ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పోలీస్ యంత్రాంగం తరపు నుంచి 6000 మంది పోలీసులను బందోబస్తుకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి పారిశుద్ధ్య ఇబ్బందులు కూడా లేకుండా పారిశుద్ధ్య కార్మికులను 1400 మందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో వీళ్ళే కాకుండా దేవాదాయ శాఖ తరఫున కూడా 500 మంది ఉద్యోగులను ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ ని మోడల్ గెస్ట్ హౌస్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏదైతే భక్తులందరూ ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా ఎక్కడైనా ఇబ్బందులు వస్తున్నాయా, ఏం జరుగుతుంది ఆ కమాండ్ కంట్రోల్ ద్వారా పరిశీలించేందుకు కూడా మొత్తం సీసీ ఫుటేజ్ కి సంబంధించినటువంటి సెటప్ అంతా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టేసి ఎక్కడికక్కడ అధికారులందరినీ కూడా సన్నద్ధం చేయడం జరిగింది. ఇంకో పక్క కలెక్టర్, అదేవిధంగా విజయవాడ సిపి కూడా ఎప్పటికప్పుడు దుర్గా అమ్మవారి ప్రాంగణానికి వచ్చేసి అక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలిస్తూ భక్తులకి కల్పిస్తున్నటువంటి సౌకర్యాల గురించి కూడా ఆరాధిస్తా ఉన్నారు. మొత్తం మంత్రులు కూడా ప్రజలతోటి మమేకం అవుతా ఏమైనా మెరుగుపరచాలా, ఏమైనా సౌకర్యాలు కావాలంటా కూడా ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలని కూటమి ప్రభుత్వం అయితే ప్రెస్టేజ్ గా తీసుకొని గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఈసారి జరగకుండా అన్ని కూడా కొత్త రకమైన ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. పద్మ.